రాత్రి చీకటవుతూనే స్విచ్ ఆన్ చేసి లైట్ వెలిగిస్తాం కదా! ఆ అవసరం లేకుండా సహజంగానే మీ ఇల్లు కాంతి పరుచుకుంటే ఎలా ఉంటుంది? ఇది కేవలం ఊహ కాదు. శాస్త్రవేత్తలు ఈ దిశగా తమ పరిశోధనలు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రకృతిలో కొన్ని జీవులు సహజంగానే తమలో వెలుతురును సృష్టించే ఒక ఆర్ట్‌ని కలిగుంటాయన్నమాట. వాటిలో వెలుతురిని మీకింకా ఈజీగా అర్థం అవ్వాలంటే చాలా వరకు మినుగురు పురుగులు చూస్తూ ఉంటాం కదా! మినుకు మినుకుమంటూ చిమ్మ చీకట్లో కూడా వెలుతురునిస్తూ ఉంటాయి. అలాంటి జీవులు కొన్ని మాట. ఈ ప్రక్రియని బయోల్యూమినెసెన్స్ అని పిలుస్తూ ఉంటాము. సో, ఈ సహజ వెలుతురుని మొక్కల్లోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది గనక సక్సెస్ అయితే భారతదేశంలో చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా విద్యుత్ సౌకర్యం లేకుండా ఉన్న గ్రామాల్లో ఈ మొక్కల పెంపకం ద్వారా ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించచ్చని వాళ్ళు విశ్వసిస్తున్నారన్నమాట. ముఖ్యంగా ఈ మొక్కలకి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. సహజ వెలుతురును అందిస్తాయి. దీనివల్ల కాలుష్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా గ్రీన్ ఎనర్జీకి ఇది చాలా తోడ్పాటవుతుందన్నమాట. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ సౌకర్యం మనకు అందుబాటులోకి రావటానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ప్రయోగాలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ మొక్కలు కూడా ఇస్తున్నటువంటి వెలుతురు కొంచెం తక్కువ స్థాయిలోనే ఉంది. ఇది సక్సెస్ అయితే మన బాల్కనీలోనో, ఇంట్లోనో పెంచుకుంటున్న మొక్కల ద్వారానే చక్కటి వెలుతురుని మనం ఆస్వాదించొచ్చు. ఏదేమైనా ఫ్యూచర్ నేచర్ వైపుకు టర్న్ అవుతుందా అనిపించింది ఈ ప్రయోగాల గురించి తెలిసినప్పుడు. మరి భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ అవసరం లేని వెలుతురుని అంటే మొక్కలిచ్చే వెలుతురుతో ఉన్న ప్రపంచాన్ని మనం ఆహ్వానిద్దామా?